ప్రఖ్యాత పాత్రికేయులు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం తొలి బ్యాచ్ విద్యార్థి, జర్నలిజంలో విశేష సేవలందించిన దాసు కృష్ణమూర్తి గారు కన్నుమూశారు. 7 దశాబ్దాలకు పైగా జర్నలిజంలో విశేష సేవలందించిన 99 ఏళ్ల దాసు కృష్ణమూర్తి న్యూజెర్సీలో ఈ ఉదయం స్వల్ప అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తొలితరం పాత్రికేయుల్లో విషాదాన్ని నింపింది. దాసు కృష్ణమూర్తి గారు 1954-55 విద్యా సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం కోర్సు తొలి బ్యాచ్ విద్యార్థి. 1950లో పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టిన కృష్ణమూర్తి గారు జీవితం చరమాంకం వరకు తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. విజయవాడలో సెంటినెల్, డెక్కన్ క్రానికల్తో తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, పేట్రియాట్ లాంటి ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లో పనిచేశారు. ఢిల్లీలోని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఐఐఎంసి ఢిల్లీకి అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. పదవి విరమణ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోను, ఏపీ ఓపెన్ యూనివర్సిటీలోను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు. పాత్రికేయ కుటుంబం నుంచి వచ్చిన వారు దాసు కృష్ణమూర్తి గారు. ద హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ అయిన దాసు కేశవరావుకి సోదరుడు. 2001లో అమెరికాలో ఉంటున్న తన కుమార్తె దగ్గరికి వెళ్ళారు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఆయన సాహిత్యం వైపు మొగ్గు చూపారు. మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉండేది. ఖాళీ సమయాన్ని తన రచనలతో పూరించేవారు. జీవితపు ఆఖరి దశ వరకు తన రచనలు కొనసాగించారు దాసు కృష్ణమూర్తి గారు. 2023లో తెలుగులో కథల సంకలనాన్ని తీసుకొచ్చారని దాసు కృష్ణమూర్తి సోదరుడు కేశవరావు గుర్తు చేసుకున్నారు.